జై తెలంగాణ అందరికీ నమస్కారం. ఏదైతే అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలీసు యంత్రాంగాన్ని మాత్రమే నమ్ముకొని బ్రతుకుతానటువంటి దీనావస్థలో ఇలా ప్రభుత్వం. దీంట్లో భాగంగా ఏదైతే అమలుకు సాధ్యం కానటువంటి హామీ ఏదో అన్నట్టు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఎన్ని హామీలను ఇచ్చినా విచ్చేటిగా సచ్చేటిగా అని ఆయన కూడా తెలుసు. ఆయన ముఖ్యమంత్రి అయితే అని కూడా ఆయన విషయానికి తెలియదు కాబట్టి ఆ రకంగా ఇచ్చినటువంటి హామీల పట్ల మేము స్పందిస్తామో ప్రశ్నిస్తాము. మా పైన విపరీతంగా కేసులు పెట్టుకుంటాం. ఏదైతే ఆ కేసులు పెట్టిన ఛార్జ్షీట్ నమోదు చేసుకుంటూ మమ్మల్ని కోట చుట్టూ తింపుకుంటూ పోలీసుల చుట్టూ నిలుస్తున్న సందర్భంలో 100% బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కానీ ఏదైతే రాష్ట్ర పార్టీ న్యాయకర్తం కానీ 100% మాకు డిమాండ్ ఉంటుంది, మాకు సపోర్ట్గా ఉంటుంది. అదే భరోసాతోటి మేము ఒకటే స్లోగన్ నమ్ముకున్నాం, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నమ్ముకొని ఇలా మేము ముందుకు పోతాము. నేను చేస్తున్నటువంటి పోరాటం ధర్మ పోరాటం, ప్రజల కోసం. మా వ్యక్తిగతంగా మాకేదో కావాలని మేము పోరాటం చేయట్లేదు కాబట్టి అన్ని విధాల న్యాయస్థానం కూడా మాకు సహకరిస్తుంది, మాకు న్యాయం చేస్తుందని నమ్మకం కూడా మాకు. దాంతో భాగంగా ఈరోజు జక్కు లక్ష్మణ గారు ఇక్కడ ఏదైతే ఇప్పటి వరకు 2 కేసులు ఇక్కడ 3 కేసులు ఇక్కడనే బెయిల్ తీసుకున్నారు. దాంతోపాటు ఈరోజు శృతిలు పెట్టాలంటే లక్ష్మణ గారు ఏదైతే ఇక్కడ శృతి ప్రొడ్యూస్ చేసే క్రమంలో నా కొరకు శ్యామసుందర్ రెడ్డి అన్న కానీ జానారెడ్డి అన్న కానీ వాళ్ళు ఈరోజు మొత్తం నాతో ఉండి నాకు కావాల్సినటువంటి జమానత్ కోర్టులో పెట్టేసి మేము ఉన్నామన్నా ముందుకు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే వచ్చిందో వాళ్ళకి నిజంగా కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. 100% లీగల్ సెల్ సహకారంతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో ఏ పోరాటానికైనా మేము ముందుకే పోతాం. ఏదైనా ఒక సందర్భంలో ఒత్తిడి తట్టుకోలేక ఒక అడుగు మేము వెనకకేసినట్టయితే 100 అడుగులు ముందుకేస్తాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస తత్వం తప్ప అని ఇంతకుముందు స్లోగన్ ఉండే, పోరాడితే పోయేదేం లేదు, దుర్మార్గపు రేవంత్ రెడ్డి పాలన తప్ప అనే స్లోగన్తో మేము ముందుకు పోతామని తెలియజేస్తాం. ఈరోజు గోగుల రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మంచిర్యాల జిల్లాకు సంబంధించి కొన్ని కోల్ మైనింగ్కి సంబంధించి అక్రమాలు జరుగుతుంటే, స్కాములు జరుగుతుంటే ప్రశ్నించడం నేరమైపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ప్రభుత్వంలో ఉన్న నేతలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు చేసిన స్కీముల మీద, వాళ్ళు చేసిన స్కామ్ల మీద ప్రశ్నిస్తున్నందుకు గోగుల రవీందర్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి, అంటే అక్రమ కేసులు పెట్టడం కాకుండా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తూ ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తూ ఇమీడియట్గా ట్రయల్కి వచ్చేలాగా, అంటే ప్రశ్నించే వాళ్ళ మీద ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తూ ఛార్జ్షీట్ని ట్రయల్కి తీసుకొచ్చి, అంటే మూమెంట్ అనేది ఇన్వెస్టిగేషన్ అనేది ప్రతి కేసులో ఇలాగా చేయకుండా కావాలని ఛార్జ్షీట్ ఫైల్ చేస్తూ కావాలని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ చేస్తూ ఈరోజు గోగుల రవీందర్ రెడ్డి గారి మీద అక్రమంగా దాదాపు 12 కేసులు నమోదు చేయడం జరిగింది. 12 కేసులలో రవీందర్ రెడ్డి గారికి బీఆర్ఎస్ లీగల్ టీమ్ స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది. 24 అవర్స్ రవీందర్ రెడ్డి గారు చేసేటువంటి ప్రశ్నల మీద కావచ్చు, సోషల్ మీడియా పోస్టుల మీద కావచ్చు, ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రజెంట్ తను చేస్తున్నటువంటి పోస్టుల మీద అక్రమ కేసులు అయితే బీఆర్ఎస్ లీగల్ టీమ్ తనకు అండగా ఉంటుంది, వెళ్ళవేళ తను కాపాడుకుంటుంది. బీఆర్ఎస్ సోషల్ వారియర్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ లీగల్ టీమ్ స్ట్రాంగ్గా ఉంటుందని ఈరోజు మేము తెలియజేస్తాం.